హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్వీటీ పల్లవి గురించే గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ స్వీటీ, ఒంటరిగా కూర్చుని ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతుంది ధర్మవతి. నాకు నా ఫ్రెండే గుర్తొస్తుంది నానమ్మ అంటుంది స్వీటీ. ఇంతలో సత్యమూర్తి వస్తాడు. సత్యమూర్తి స్వీటీ మాటలకి చాలా బాధపడుతూ చూస్తూ ఉంటాడు. నా ఫ్రెండ్ గురించి నాకు బాగా తెలుసు నానమ్మ, తను అలా చెయ్యదు అంటుంది స్వీటీ. ఇంతలో కార్తీక్ కూడా వస్తాడు. కార్తీక్ కూడా చాలా ఫీల్ అవుతూ ఆలోచిస్తూ ఉంటాడు. తను ఆ తప్పు చేసి ఉండదు నానమ్మ అంటుంది స్వీటీ. స్వీటీ, తప్పొప్పులు నిర్ణయించేది మనం కాదమ్మా, కోర్టు. అయినా సరే సాక్ష్యాధారాలు లేకుండా కోర్టు ఎవరికి శిక్ష వెయ్యదు కదమ్మా అంటుంది ధర్మవతి. లేదు నానమ్మ, మొన్న బర్త్డే పార్టీలో నేనే దొంగతనం చేశాను అని అందరూ నమ్మారు కదా నానమ్మ అంటుంది స్వీటీ. స్వీటీ మాటలు విని ఆ రోజు ఫంక్షన్లో జరిగిన విషయాన్ని ధర్మవతి గుర్తు చేసుకుంటుంది. వాళ్ళు తర్వాత రోజు ఇంటికి తీసుకొచ్చి చూపించిన వీడియోని కూడా కార్తీక్, సత్యమూర్తి ఇద్దరు గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటారు. మళ్ళీ ఐశ్వర్య ఆంటీ ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్పింది. ఆ తర్వాతే కదా అయ్యో తప్పు చేశామని మీరందరూ ఫీల్ అయ్యారు. నా ఫ్రెండ్ విషయంలో కూడా అలాగే జరిగి ఉండొచ్చు కదా నాన్నమ్మ అంటుంది స్వీటీ. కార్తీక్, సత్యమూర్తి ఇద్దరు చాలా బాధపడుతూ చూస్తూ ఉంటారు. తను చెప్పేది కూడా నిజమే కదా ధర్మ అంటాడు సత్యమూర్తి. ఏంటి నిజం? ఆ అమ్మాయి హత్య చేసిందా లేదా అనే విషయం మనకి ఇక్కడ ముఖ్యం కాదండి. తన కారణంగా ఈ ఇంటి పరువు రోడ్డెక్కింది. అది మీకెవరికి తెలియట్లేదా అంటుంది ధర్మవతి. సకల, వంకిత ఇద్దరు చాలా కోపంగా చూస్తూ ఉంటారు. అసలు అలాంటి మనిషిని వెనకేసుకు రావడం కాదు, గుర్తు చేసుకున్నా సరే తప్పే అంటూ చాలా కోపంగా అరుస్తుంది ధర్మవతి. స్వీటీ చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది. అమ్మ, ఈ ఇంటి పరువు గురించి, కుటుంబ గౌరవం గురించి ఆలోచించేది మనిద్దరమే అంటుంది సకల. నేను కూడా ఉన్నాను సకల అంటుంది వంకిత. అమ్మ, ఇంకొకసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలి అంటే ఈ ఇంటికి సంబంధం లేని వాళ్ళని వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి. ఏమంటావమ్మా? చెప్పు, ఏమంటావు అంటుంది సకల. సత్యమూర్తి సకల వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. లాజిక్ ప్రకారం చూస్తే అంతే కదా సకల అంటుంది వంకిత. ధర్మవతి కూడా వంకిత వైపు, సకల వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటారు. అలా అయితే ముందుగా వెళ్లాల్సింది మీ ఇద్దరే తెలుసా అంటాడు సత్యమూర్తి. సకల, వంకిత ఇద్దరు షాక్ అయి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. స్వీటీ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. నేనెందుకు వెళ్తాను నాన్న, నేను మీ కూతుర్ని అంటుంది సకల. అది ఒకప్పుడు. ఎప్పుడైతే నీకు పెళ్లి చేశామో అప్పుడే నువ్వు వేరే ఇంటి మనిషివి అయిపోయావు. ఈ ఇంటికి నువ్వు బంధువు అవుతావే తప్ప ఈ ఇంటి మనిషివి ఎప్పటికీ కాలేవు అంటాడు సత్యమూర్తి. సకల, టాపిక్ డైవర్ట్ చేయి, లేదంటే మన మెడకే చుట్టుకునేలా ఉంది అంటుంది వంకిత. అవును, నాకు అలాగే అనిపిస్తుంది అంటూ ఉంటుంది సకల. ఇంతలో పల్లవి లోపలికి వస్తూ ఉంటుంది. ఏంటి పల్లవి ఇలా వస్తుందేంటి అనుకుని తన్ను చూసి షాక్ అయి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది సకల. స్వీటీ, కార్తీక్ పల్లవిని చూసి ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటారు. ఫ్రెండు అంటూ ఎంతో సంతోషంగా రాధిక వైపు పరిగెత్తుకుంటూ వెళ్తుంది స్వీటీ. ధర్మవతి మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. స్వీటీ ఎంతో సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి పల్లవిని గట్టిగా పట్టుకుంటుంది. నీకేమవుతుందో అని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అంటుంది స్వీటీ. నీ ప్రేమ నాకు అండగా ఉంటే నాకేమవుతుంది స్వీటీ, నాకేమీ కాదు, పద లోపలికి వెళ్దాం అంటుంది పల్లవి. స్వీటీ, పల్లవి ఇద్దరూ కలిసి లోపలికి వస్తూ ఉంటారు. సత్యమూర్తి, కార్తీక్ ఇద్దరు ఎంతో ఆనందంగా చూస్తూ ఉంటారు. ఆగు అంటూ చాలా కోపంగా అరుస్తుంది ధర్మవతి. అందరూ షాక్ అయి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చావు అంటుంది ధర్మవతి. అది కాదు అత్తయ్య, నేను చెప్పేది ఒకసారి వినండి అంటూ ఉంటుంది పల్లవి. నోర్మోయ్ అంటూ కోపంగా అరుస్తుంది ధర్మవతి. అందరూ షాక్ అయి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. ఎవరే నీకు అత్తయ్య? అసలు ఎవరు నీకు అత్తయ్య? నన్ను అలా పిలిచే అర్హత నా కోడలికి మాత్రమే ఉంది, నీలాంటి హంతకురాలికి కాదు, అర్థమైందా అంటుంది ధర్మవతి. రాధిక చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది.
స్వీటీ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. సకల, వంకిత మాత్రం ఎంతో హ్యాపీగా నవ్వుకుంటూ చూస్తూ ఉంటారు. అయినా నాకు నీతో మాటలు అనవసరం, ముందు ఇక్కడి నుంచి మర్యాదగా బయటికి వెళ్ళు అంటూ కోపంగా అరుస్తుంది ధర్మావతి. కార్తీక్ చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు. అలా ఉన్న పొలంగా వెళ్ళమంటే తను ఎక్కడికి వెళ్తుంది ధర్మ అంటాడు సత్యమూర్తి. ఎక్కడికైనా సరే పోని, ఏమైనా సరే అయిపోని, అదంతా నాకు అనవసరం అంటూ కోపంగా అరుస్తుంది ధర్మావతి. రాధిక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. నా పల్లవి మొహం అడ్డు పెట్టుకొని స్వార్థంతో ఇంటికి వచ్చినప్పుడే తిన క్యారెక్టర్ ఏంటి అనేది నాకు అర్థమైంది. ఇలాంటి బజారు మనిషి మీద జాలి చూపించడం కూడా మహాపాపమే అంటుంది ధర్మావతి. రాధిక చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది. కార్తీక్ కూడా చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఈ ఇంట్లో నీ పాత్ర పూర్తయింది, ఇక వేరే ఇల్లు చూసుకో, ఆ ఇంట్లో ఇష్టమైన వాళ్ళ ఫేస్ని సర్జరీ చేసుకో అంటుంది ధర్మావతి. అత్తయ్య, ఎందుకు ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు? అసలు ఇప్పుడు నేనేమంత పెద్ద నేరం చేశాను అంటుంది రాధిక. హత్య చేశావు అంటూ కోపంగా అరుస్తుంది సకల. అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. హత్య చేసావు నువ్వు, అది తప్పు కాదా? ఏమీ తెలియని అమాయకురాల్లాగా నేనేం తప్పు చేశాను అత్తయ్య అని చాలా వయ్యారంగా అంటున్నావు అంటుంది సకల. వదిన, ప్లీజ్, దయచేసి నేను హత్య చేశాను అని మీరు అనకండి. నేను ఏ నేరం చేయలేదు, ఆ హత్యకి నాకు ఏ సంబంధం లేదు. నేను ఎంతగానో నమ్మే ఆ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆ హత్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు. సాక్ష్యాలన్నీ నాకు వ్యతిరేకంగా ఉన్నాయి, అవి ఎలా వచ్చాయి కూడా నాకు తెలియట్లేదు. ప్లీజ్ నన్ను నమ్మండి. ఆధారాలన్నీ కూడా నేనే హత్య చేశాయి అని అంటున్నాయి, అంతే తప్ప నేనే తప్పు చేయలేదు అంటుంది రాధిక. ఓహో, అంటే నిన్నే ఇరికించడం కోసం పోలీసులే తప్పుడు సాక్ష్యాలు సృష్టించారు అంటున్నావా? ఎవరో చేసిన హత్యని నీ నెత్తిన వేయడం కోసం తప్పుడు ఆధారాలు పుట్టించారు అంటావా అంటుంది సకల. వాళ్ళు తప్పు చేశారు అని నేను అనట్లేదు, కానీ నేను తప్పు చెయ్యలేదు అని బల్లగుద్ది చెప్పగలను అంటూ చాలా బాధపడుతూ చెప్తూ ఉంటుంది రాధిక. కార్తీక్ చాలా బాధపడుతూ చూస్తూ ఉంటాడు. నన్ను అరెస్ట్ చేసింది ప్రైమరీ అక్యూజ్డ్ కిందే తప్ప నేనే నేరం చేశాను అని సాక్ష్యాలు లేవు, అందుకే నేను ఎలాంటి తప్పు చేయలేదు. నన్ను జైల్లో పెట్టడం కరెక్ట్ కాదు అని నమ్మి కోర్టు నాకు బెయిల్ ఇచ్చింది అంటుంది రాధిక. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? మా కోడల్ని అంటూ చెప్పుకుంటూ తిరిగే అమ్మాయి ఆ హత్య చెయ్యలేదు, అందుకే బెయిల్ ఇచ్చారు అని అందరికీ దండోరా వేయించమంటావా ఏంటి? లేదంటే అయిన వాళ్ళందరినీ పిలిపించి సన్మానం చేయించమంటావా? ఏం చేయించమంటావు చెప్పు అంటూ కోపంగా అరుస్తుంది ధర్మావతి. అది కాదమ్మా, ఒకసారి అంటూ ఉంటాడు కార్తీక్. కార్తీక్, ఇన్నాళ్ళు నీ మాటకు గౌరవించి మౌనంగా ఉన్నాను, ఇక సహించడం నా వల్ల కాదు, ఇంకా నేను ఊరుకోను. నువ్వే అన్నావు ఈ అమ్మాయి హత్య చేసింది అని రుజువైతే నువ్వే మెడపెట్టి బయటికి గెంటేస్తాను అని చెప్పావు అంటుంది ధర్మావతి. రాధిక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. కార్తీక్ కూడా చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ చూస్తూ ఉంటాడు. నువ్వే కదా ఈ కేసుని డీల్ చేసింది, ఈ అమ్మాయే హత్య చేసింది అని అందరి ముందు అరెస్ట్ చేసి మరీ తీసుకెళ్ళావు కదా అంటుంది ధర్మావతి. కార్తీక్ చాలా ఫీల్ అవుతూ ఆలోచిస్తూ ఉంటాడు. బెయిల్ మీద తిరిగి వస్తే తప్పు చెయ్యనట్టు అని అంటావా ఏంటి? మళ్ళీ తనని ఇంట్లోకి రానివ్వాలి అంటావా? ఏమంటావు చెప్పు కార్తీక్, ఏమంటావు అంటూ కోపంగా అడుగుతుంది ధర్మావతి. స్వీటీ చాలా భయపడుతూ ధర్మావతి వైపు చూస్తూ ఉంటుంది. చూడమ్మాయి, నువ్వు చేసిన దానికి నా స్థానంలో వేరే ఎవరైనా ఉండుంటే ఈ కథ వేరేలా ఉండేది, కానీ తెలుసో తెలియకో ఉన్నన్నాళ్ళు నా మనవరాళ్ళకి అమ్మవయ్యావు, వాళ్ళకి అమ్మ లేని లోటు తీర్చావు. ఆ ఒక్క పుణ్యమే నీ ప్రాణాన్ని కాపాడుతుంది. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. పో, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వంకిత, వెళ్ళి తన బ్యాగ్ తీసుకురా అంటూ కోపంగా చెప్తుంది ధర్మావతి. అలాగే వదిన అంటూ వంకిత లోపలికి వెళ్తుంది. స్వీటీ చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది. ఇంతలో వంకిత పల్లవి లగేజ్ తీసుకొచ్చి బయట పడేస్తుంది. రాధిక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. నా వల్ల మీరు బాధపడుతున్నారని తెలుసు, కానీ
ఇంత నరకం అనుభవిస్తున్నారు అని తెలుసుకోలేకపోయాను అత్తయ్య. దయచేసి నన్ను క్షమించండి, ప్లీజ్ నన్ను క్షమించండి అత్తయ్య అంటూ దండం పెట్టి ఏడుస్తూ బ్రతిమలాడుతూ ఉంటుంది పల్లవి. స్వీటీ కూడా చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది. ఇన్నాళ్ళు మీ ఇంట్లో ఉన్నందుకు నన్ను భరించారు, ఇక సెలవు అని చెప్పి రాధిక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఫ్రెండు, నువ్వు వెళ్ళొద్దు ఫ్రెండు, ఇక్కడే ఉండు ఫ్రెండు అంటూ స్వీటీ బ్రతిమలాడుతూ ఉంటుంది. రాధిక స్వీటీని ముద్దు పెట్టుకొని, లేదమ్మా వస్తాను అని చెప్పి రాధిక లగేజ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సారీ అమ్మా, బాయ్ అని చెప్పి రాధిక తన లగేజ్ తీసుకుని వెళ్ళిపోతుంది. కార్తీక్ చాలా బాధపడుతూ చూస్తూ ఉంటాడు. నానమ్మ, నా ఫ్రెండ్ని వెళ్ళొద్దని చెప్పు నానమ్మ, ప్లీజ్ నానమ్మ వెళ్ళొద్దని చెప్పు నానమ్మ. తాతయ్య నువ్వన్నా చెప్పు తాతయ్య, వెళ్ళొద్దని చెప్పు తాతయ్య. బ్యాడ్ పోలీస్, నువ్వన్నా చెప్పు బ్యాడ్ పోలీస్, ప్లీజ్ అంటూ అందరినీ బతిమలాడుతూ ఉంటుంది స్వీటీ. ఏయ్, నువ్వు ఎంత గింజుకున్నా సరే ఎవరు తన్నే ఆపరు, ఆ పల్లవి వెనక్కి రాదు అని చెప్తుంది సకల. ఫ్రెండు ఆగు ఫ్రెండు, ఫ్రెండు ఆగు ఫ్రెండు అంటూ రాధిక వెనకాతలే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది స్వీటీ. కానీ రాధిక లగేజ్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో స్వీటీకి తల పట్టేసినట్టుగా అయ్యి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. స్వీటీ, అమ్మ స్వీటీ, ఏమైందమ్మా అంటూ రాధిక పరిగెత్తుకుంటూ వచ్చి స్వీటీని ఎత్తుకుంటుంది. ఇంతలో కార్తీక్ వాళ్ళు కూడా స్వీటీని తీసుకుని లోపలికి తీసుకొచ్చి పడుకోబెడతారు. డాక్టర్కి ఫోన్ చేసి పిలుస్తారు. డాక్టర్ వచ్చి స్వీటీని చెక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడేం పర్వాలేదు కదండి అని అడుగుతాడు కార్తీక్. ఇలా ఎప్పుడైనా జరిగిందండి పాపకి అని అడుగుతారు డాక్టర్. ఇలా ఒకసారి జరిగిందండి, అప్పుడు కూడా ఉన్నట్టుండి కింద పడిపోయింది అంటుంది పల్లవి. హాస్పిటల్కి తీసుకెళ్లారా మరి అని అడుగుతారు డాక్టర్ గారు. తీసుకెళ్ళామండి, ప్రస్తుతానికి ఇప్పుడేం ప్రమాదం లేదని చెప్పారు అంటుంది ధర్మావతి. అప్పుడు తీయించిన రిపోర్ట్స్ ఏమన్నా ఉన్నాయా అని అడుగుతారు డాక్టర్. ఉన్నాయండి అని చెప్పి ధర్మావతి రిపోర్ట్స్ తీసుకొచ్చి డాక్టర్కి ఇస్తుంది. డాక్టర్ రిపోర్ట్స్ అవి చెక్ చేస్తూ ఉంటారు. అందరూ చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. కార్తిక్ గారు, మీతో ఏ ప్రమాదం లేదు అని డాక్టర్ చెప్పారా అని అడుగుతారు డాక్టర్ గారు. డాక్టర్ గారు, నా మనవరాలకి ఏమైందో ముందు చెప్పండి అంటుంది ధర్మావతి. చెప్పండి కార్తిక్ గారు, మిమ్మల్ని అడుగుతున్నాను కదా అంటారు డాక్టర్. కార్తిక్ చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మా అది ఏంటంటే అంటూ ఉంటాడు కార్తిక్. ఏంట్రా, ఏమైంది, త్వరగా చెప్పరా అంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ధర్మావతి. స్వీటీ టెన్షన్కి గురైనప్పుడు ఇలాగే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది. ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటే తన ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి కార్తిక్ చెప్తాడు. అందరూ షాక్ అయి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. రాధిక చాలా షాక్ అయి ఏడుస్తూ స్వీటీ పక్కనే కూర్చుంటుంది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నా మనవరాలకి ప్రాణం బాగోకపోవడం ఏంట్రా? ఇంత చిన్న పిల్లకి ప్రాణం బాగోకపోవడం ఏంట్రా? నేను నమ్మను. చెప్పు, ఏంటో చెప్పు. డాక్టర్ గారు, మీరైనా చెప్పండి. ఏంటి కార్తిక్ చెప్పేది అబద్ధం అని చెప్పండి, ప్లీజ్ చెప్పరా, అబద్ధం అని చెప్పు అంటూ ఏడుస్తూ ఉంటుంది ధర్మావతి. లేదు మేడం, స్వీటీకి ప్రాణం బాగోలేదు అని చెప్తారు డాక్టర్ గారు. రాధిక షాక్ అయి చాలా టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది. సత్యమూర్తి, ధర్మావతి ఇద్దరు కూడా షాక్ అయి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. ఈ విషయం నాకు ముందే తెలుసమ్మా. ఇదిగో మీరు ఇలా బాధపడతారని ఆ బాధని ఇన్నాళ్ళు నా గుండెల్లోనే దాచుకున్నాను అని చెప్తాడు కార్తీక్. ధర్మావతి, రాధిక ఇద్దరు చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. డాక్టర్, ఇప్పుడు తన సిచ్యువేషన్ ఏంటి అని అడుగుతాడు సత్యమూర్తి. ప్రస్తుతానికి ఏమీ పర్వాలేదు, కానీ తన గుండె బాధపడే విషయాలు కానీ, తను టెన్షన్ పడే విషయాలు కానీ తన చెవిని పడకుండా చూసుకోండి, అంతే చాలు అని చెప్తారు డాక్టర్ గారు. అందరూ చాలా బాధపడుతూ చూస్తూ ఉంటారు. మేమిచ్చే మందుల కన్నా మీరిచ్చే ఆనందమే తన ఆయుష్ని పెంచుతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే తను ఎంత సంతోషంగా ఉంటే తను అంత ఎక్కువ కాలం బ్రతుకుతుంది అని చెప్తారు డాక్టర్ గారు. ఫ్రెండు అంటూ కలవరిస్తూ ఉంటుంది స్వీటీ. స్వీటీ అమ్మా, స్వీటీ నేను ఇక్కడే ఉన్నానమ్మా అంటుంది రాధిక. నువ్వు వెళ్ళొద్దు ఫ్రెండు, నువ్వు ఇక్కడే ఉండు అంటుంది స్వీటీ. ఫ్రెండు అని కలవరిస్తుంది. ఎవరా ఫ్రెండు అని అడుగుతారు డాక్టర్ గారు. నేనే డాక్టర్, నేనే అని చెప్తుంది రాధిక.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.